మూతపడ్డ బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించే దిశగా రాష్ట్ర సర్కార్ కీలక అడుగులు వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. విధి విధానాల రూపకల్పన కోసం ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో 10 మందితో ఇటీవల కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీకి చైర్మన్లు దామోదర నరసింహ వ్యవహరించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇటు నిజామాబాద్ జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు చేసిన పోరాటాల కళ ఫలిస్తుందా? గత కొన్ని శతాబ్దాలుగా మూతబడినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇటు తెరుచుకోనుంది. అయితే ముఖ్యంగా ఇటు కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు కూడా అడుగు ముందుకేసింది చెప్పవచ్చు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఒక కమిటీ 10 మందితో కలిపిన కూడా కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు కూడా ఉన్నారు. వీరు అడిగి మరుగులు వేసుకుందాం. చెప్పండి, ఇటు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎలా చూస్తున్నారు అసలు మీరు? ఏంటంటే ఇప్పుడు పరిస్థితి చూడి ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి బయట కూర్చున్నాం. పోయిన గవర్నమెంట్ మాకు రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితులు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చైర్ మీద కూర్చొని సీఎం అయిన తర్వాత ఏదో హామీ ఇచ్చారో దానికి ఒప్పుడు చేస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడు మరీ ఈ బోధన్కి బంగారం లాగా చేస్తారని మాకి వర్కర్లకి అందరికీ గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేస్తారని. కానీ ఒకవేళ 16,000 ఎకరాల భూమి నాశనం చేసి పాడు చేసిన గవర్నమెంట్కి ఇప్పుడు ఉన్నవారు నాజాయిజ్ కబ్జా చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి భూమి కూడా తీసుకోవాలని అనుకుంటున్నాం. మేము చాలా భూమి ఉంది నిజాం షుగర్ ఫ్యాక్టరీది. మేము మా వాళ్ళకి ఇంప్లిమెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్కి, ఎమ్మెల్యే గారికి, ఇంకా చీఫ్ మినిస్టర్ గారికి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, చాలా మంచి పని చేస్తున్నారు మీరు. ఇక్కడ మా వాళ్ళకి, మా పిల్లలకి, మేము చేయకపోతే కూడా మా పిల్లలకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇక్కడ. ఇప్పుడు అందరు రైతులను కూడా సిద్ధంగా ఉన్నారు చెరుకు పెట్టడానికి. మేము మా ద్వారా నుంచి హ్యాపీగా ఉన్నాం. మీరు ఫ్యాక్టరీ తెరుస్తారు అని చేస్తున్నాము. ఎట్టి పరిస్థితిలో ఈ ఫ్యాక్టరీ మీరు తీస్తారు, చేస్తారు, చేసి నడిపిస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ముఖ్యంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు లేఅవుట్ ప్రకటించారు, ఎంతమంది కార్మికులు ఉన్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా దీనికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి ఒక కమిటీ చేసింది. ఎలా చూస్తున్నారు? గతంలో 2015 డిసెంబర్ 23 నాడు మరి అర్ధరాత్రి అక్రమంగా లేఆఫ్ చేసి ఈ యొక్క జాయింట్ వెంచర్లో ఉన్న మరి ప్రైవేట్ యాజమాన్యం పారిపోవడం జరిగింది. జాయింట్ వెంచర్ మరి ఆ రోజు లేఆఫ్ చేసి నేటి వరకు 8 సంవత్సరాల వేతన బకాయిలు ఇవ్వకుండా కోర్టుల చుట్టూ, ఇటు ఇండస్ట్రియల్ లేబర్ కోర్టుల చుట్టూ, ఇటు లేబర్ కోర్టుల చుట్టూ, ఇప్పుడు స్టిల్ హైకోర్టులో కూడా మరి నడుస్తుంది. కార్మికులు కోర్టుల చుట్టూ తిరిగి వేల రూపాయలు మరి అప్పులు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా ఈ ప్రభుత్వం రాగానే మరి ఇంప్లిమెంట్ చేస్తామని సాధ్యాసాధ్యాలపై ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీని అతి తొందరగా ఇంప్లిమెంట్ చేయాలా. ఎందుకంటే గతంలో 2007లో కూడా మీరు సభా కమిటీ వేశారు. ఇందులో అనేక అక్రమాలు జరిగాయని అప్పుడు కమిటీ తీర్పునిచ్చినా కూడా మరి తొక్కిపెట్టడం జరిగింది. మరి గత ప్రభుత్వం కూడా మన కేసీఆర్ గారు జీవో నంబర్ 28 తీసుకొచ్చారు. మరి అది కూడా గతి లేదు. దాన్ని కూడా కోఆపరేటివ్ సెక్టార్లో నడిపిస్తామని ఒక జీవో తెచ్చారు మరి కేసీఆర్ గారు. మరి ఇప్పటికి కూడా దాని మరి ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఈ ప్రభుత్వమైనా మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ ముందు మరి వాగ్దానం ఇచ్చారో దానికి అనుగుణంగా కమిటీని ఏర్పాటు చేయడం చాలా సంతోషనీయం, స్వాగతిస్తున్నాము. ఆ కమిటీని ఇంప్లిమెంట్ చేసి ఈ నిజాం షుగర్స్ను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలా. మీరు మళ్ళీ గత ప్రభుత్వం విధంగా కోఆపరేటివ్ సెక్టార్లో నడిపిస్తామంటే నడపడం సాధ్యం కాదు, అది నడవదు. మళ్ళీ 2-3 సంవత్సరాలలో బంద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి నడిపించినట్టయితే ఇక్కడున్న రైతాంగానికి కానీ, నిరుద్యోగులకు కానీ, ఉన్న కార్మికులకు కానీ మంచి భవిష్యత్తునిచ్చిన అవుతారు. కాబట్టి ఆర్థికంగా బోధన అభివృద్ధి చెందే క్రమం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి అతి తొందరలో రీఓపెన్ చేయాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఈ ఫ్యాక్టరీలో 3,000 మంది దాకా పనిచేసే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్డీఎస్ఆర్ వచ్చిన తర్వాత ఒక 1,500కు తగ్గిర్రు. ఇప్పటికైనా తెరిపిస్తే చాలామందికి కుటుంబాలు బాగుపడతాయి. మస్తు పిల్లలు కూడా జాబులు లేక, ఉపాధి లేక రోడ్ల పైన తిరుగుతున్నారు. ఓపెన్ చేస్తే చాలామందికి ఉపాధి దొరుకుతున్నది, చాలామంది కుటుంబాలు కూడా బాగుపడతాయని కోరుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలపై పునరుద్ధరణ కొరకు కమిటీ వేసినందుకు
మేము గౌరవ మాన్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము స్వాగతిస్తున్నాం ఆ కమిటీలు కూడా మంచి నిపుణులు ఉన్నారు, మంచి న్యాయమైన సభ్యులను నియమించిన ధన్యవాదాలు. ఆ కమిటీ కూడా వచ్చి మా కార్మికులను కూడా మా మాటలను మా నివేదనను పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మేము 23/12/2015 ఆయన నాటికి నా పేరు ఉపేందర్, బోధన నిజాం షూట్ కార్మికుడిని. నేను లే ఆఫ్ అయిన నాటికి 25 సంవత్సరాలు చేసి ఉన్నా. ఇంకా 8 సంవత్సరాలు నేను కోల్పోయినాం. ఇంకా మేము చేసేది ఉన్నది. కాబట్టి ఈ ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తే కనుక 5,000 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇది ఒక అసాధ్యమయ్యే పనే కాదు. గవర్నమెంట్ తెలుసుకుంటే అసాధ్యమైన పనే కాదు. ఇందులో బోధన, మెట్పల్లి, మెదక్ 3 ఫ్యాక్టరీలు చాలా అభివృద్ధి చెందుతాయి. 1000 కోట్ల ఫ్యాక్టరీలు ఇవి. అతను గోకరాజ్ గంగరాజ్ జాయింట్ వెంచర్ 51% జాయింట్ వెంచర్ గోకరాజ్ గారు ఉన్నారు. 49% స్టేట్ గవర్నమెంట్ ఉంది. అతను వైదొలుగుతా అని చెప్తున్నాడు. మా అప్పులు కట్టేస్తే మేము వైదొలుగుతా అంటున్నాడు. కాబట్టి ఆ కమిటీ కూడా వాళ్ళని కూడా పిలిపించి మమ్మల్ని కూడా పిలిపించి జాయింట్ క్లబ్ చేసి ఒక మీటింగ్ పెట్టి ఏర్పాటు చేస్తే ఇది సాధ్యమవుతుంది కంపల్సరీ. ఒకటే చెప్తున్నారు, ఇటు రాష్ట్రాలు మారినా ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారాలని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు 2 నెలలు కూడా కాకముందే తమకు ఫ్యాక్టరీ విషయంలో కూడా ఒక అడుగు ముందుకు వేశారని చెప్పి, ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా విధి విధానాలకు సంబంధించి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా తమ చావు బతుకుల సమస్య ఇదని చెప్పి ఇది తమకు మరోసారి ప్రాణం పోసినట్లుగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి, ఆధీనంలోకి తీసుకొని నడిపియాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా నైపల్తో నవీన్, అమ్మనుస్, నిజామాబాద్.